అందరికీ నమస్కారం. నేను మీ గాయత్రి వావులాల. మన జర్నీలో కర్మ సిద్ధాంతం గురించి సంబంధించిన విషయాలు అని తెలుసుకుంటున్నాం కదా. ఆ భాగంగానే ఇవాళ మనం ఏం చెప్పుకోబోతున్నామంటే టైప్స్ ఆఫ్ కర్మ, అంటే కర్మలో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది ఇవాళ మనం తెలుసుకుందాం. జనరల్గా మనందరికీ తెలిసిన విషయమే, కర్మ అనేది మనకి ఏంటంటే 3 రకాలుగా ఉంటుంది. అది ఎలా అంటే సంచిత కర్మ, తర్వాతది వచ్చి ప్రారబ్ధ కర్మ, ఆ తర్వాతది ఆగామి కర్మ అన్నమాట. అయితే మనకి ఈ సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ ఈ మూడింటిని బట్టి ఏంటంటే మనకి కర్మ సిద్ధాంతం సైకిల్ అనేది ఒకటి నుంచి ఇంకొకటి అలా పాస్ అవుతూ ఉంటుంది అనమాట. జనరల్గా చూడండి, కర్మకి చాలా మెమొరీ అనేది ఎక్కువ. అంటే మనకి వడ్డీతో సహా మ్యాక్సిమం మనకు వచ్చేస్తుంది. అది మనకి గుడ్ కర్మ అయినా కావచ్చు, బ్యాడ్ కర్మ అయినా కావచ్చు. మనకి కర్మ సిద్ధాంతానికి సంబంధించి, కర్మఫలాలకు సంబంధించి నేను ప్రీవియస్ వీడియోస్లో శనికి సంబంధించి, కేతువుకి సంబంధించి మంచి స్టోరీస్ అయితే చెప్పాను. అవి కూడా ఒకసారి మీరు ఫాలో అవ్వండి. అయితే ఇప్పుడు ఇవాళ క్లాస్లో మనం మెయిన్ ఏం చెప్పుకుంటామంటే కర్మలో రకాల గురించి చెప్పుకుందాం. ఫస్ట్ అసలు సంచిత కర్మ అంటే పాస్ట్ కర్మ. అంటే ఈ జీవుడు ఏవైతే పాస్ట్లో అతని పూర్వజన్మలో ఏవైతే చేశాడో అవన్నీ కూడా ఇప్పుడు అనుభవిస్తున్న దానికి ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ అనేవి అవుతూ ఉంటాయి. అంటే సంచిత కర్మకు సంబంధించి మనకి స్వామి వివేకానంద ఏమన్నారంటే, ఏవైతే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావో సుఖ దుఃఖాలన్నిటికీ కూడా నువ్వు పూర్వజన్మలో ఏవైతే చేసావో అవే కారణభూతాలు అవుతున్నాయి అని స్వామి వివేకానంద చెప్పారనమాట. అంటే జనరల్గా చూడండి, మనం ఒక 100 మెట్లు ఎక్కాలని అనుకున్నాం అనుకోండి, 99 మెట్లు ఎక్కాక 100వ మెట్టు ఎవరైతే ఎక్కుతారో వాళ్ళకి ఏంటంటే సంచితం మంచిగా ఉన్నట్టు. అంటే సంచితంలో అతని పూర్వజన్మ పుణ్యఫలాన్ని తెచ్చుకున్నట్టు. ఈ 100వ మెట్టు దగ్గర ఎవరైతే జారిపోతున్నారో, అంటే అక్కడ నాచి అయి ఉండొచ్చు, అతని కాలే అతనికి తగిలి పడిపోయి ఉండొచ్చు, అలా ఎవరికైతే మిస్ అవుతుందో ఆ పాపకర్మ అనేది అది కూడా యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకని సంచితం అనే దానికి ఏంటంటే మనకి తెలియదు జనరల్గా. అంటే ఏం చేసాము పూర్వజన్మలో అనేది మనకు తెలియదు. కాకపోతే మన మామూలు దైనందిక విషయాలు మనం అనుకుంటూ ఉంటాం, ఏ జన్మలో ఏం చేసామో ఇప్పుడు అనుభవిస్తున్నామని. సో దాన్ని ఏమంటామంటే మనం సంచితం అని అంటాం. దానికి సంబంధించి మెయిన్ ఒక ఇంపార్టెంట్ ఉదాహరణ ఏంటంటే, మనకి మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడి మధ్య మనకి ఏదైతే జరిగిందో, ఎలా అయితే అర్జునుడు అందరినీ చూసి భయపడతారు కదా, యుద్ధం చేయను ఫస్ట్ అని చెప్పి. అంటే అతని సోదరులు కానీ, భీష్మాచార్యులు కానీ, ద్రోణాచార్యులు కానీ వీళ్ళందరినీ చూసి అర్జునుడు భయపడతారనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తారంటే, నీ విధి నిర్వహణ ఏంటంటే కర్మ చేయటం వరకే. ఏవైతే ఉందో కర్మ, ఆ పని నువ్వు చేయటం వరకే. ఆ కర్మ ఫలాలతో నీకేమీ సంబంధం లేదు అని శ్రీకృష్ణుడు చెప్తారనమాట. అప్పుడు అర్జునుడికి మొత్తం మనకి ఏదైతే భగవద్గీత సారాంశం అనేది ఉందో మనకి అక్కడి నుంచే వచ్చింది కదా. అప్పుడు మనకి అర్జునుడు ఏంటంటే ఆ కర్మకు సంబంధించిన విధానాన్ని మంచిగా అర్థం చేసుకుని యుద్ధం చేస్తారనమాట. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కర్మ చేయాలి, ఫలితాలు మాత్రం భగవంతుడి చేతిలో ఉంటాయి. జనరల్గా మానవుడు ఏంటంటే ప్రతిదానికి నేనే అని అన్వయించుకుంటూ ఉంటాడు. అంటే కర్త కర్మ క్రియ ఏదైతే ఉందో అన్నీ మనమే అని చెప్పి జనరల్గా ప్రతి మానవుడు ఫీల్ అవుతాడనమాట. ఆ భ్రమలో ఉండటం వల్ల ప్రతి కర్మని మనం అన్వయించుకుని ఆ కర్మ భ్రమలోనే ఉండిపోతూ ఉంటాం. దానికి సంబంధించి ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా. ఇది సంచిత కర్మకు సంబంధించి. మనకి ఛత్రపతి శివాజీ మహారాజ్ తెలుసు కదా. ఆయన అసలు అంటే మనందరికీ తెలిసిన రాజు అన్నమాట. ఛత్రపతి అన్న బిరుదు పొందిన ఏకైక మహారాజు. అయితే ఛత్రపతి ఆయన గురువు ఎవరంటే, ఈ ఛత్రపతి శివాజీ గురువు ఎవరంటే సమర్థ రామదాసు అన్నమాట. ఒకరోజు ఆయన ఏమంటారంటే, నా రాజ్యంలో ప్రతిదానికి ఏమీ లోటు అనేది లేదు, నా రాజ్యం కూడా అంత సుభిక్షంగా ఉంది, ప్రతిదాన్ని కూడా నేను అని ఎక్కువ ఆ వర్డ్ అనేది యూజ్ చేస్తారనమాట. ప్రతిదీ కూడా నా అధీనంలోనే ఉంది, ప్రతి ప్రాణికి కూడా నా అధీనం, అదే నా నుంచే అన్నీ వెళ్తున్నాయి. అంటే ఏవైతే ఆహారం కానీ సౌకర్యాలు కానీ నా రాజ్యంలో ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రతిదానికి కూడా నేను అందించబట్టి అన్నీ అలా వెళ్తున్నాయని ఆ భ్రమలో ఉంటాడనమాట. అంటే జరిగే ప్రతి పనికి కూడా ఈ పనులన్నిటికీ కూడా నా ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని ఒక గర్వంగా మాట్లాడతారు అనమాట. అయితే ఈ సమర్థ రామదాస్ ఏమంటారంటే, గర్భభంగం చేయడానికి శివాజీని ఏంటంటే ఒక ఆలయ మండపం దగ్గర తీసుకెళ్ళి అక్కడ ధ్వజస్తంభం, మామూలుగా ఆలయం అంటే ధ్వజస్తంభాలు ఉంటాయి కదా, అక్కడ ఒక ధ్వజస్తంభాన్ని కొట్టమంటారనమాట. దాన్ని పగలగొట్టమంటారు ఈ సమర్థ రామదాసు. శివాజీ ఏంటంటే దాన్ని తొలగిస్తారనమాట. ఆ తొలగించేసరికి దాని కింద కప్ప ఉంటుంది.
ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, నీ రాజ్యంలో ఏవైతే ఉన్నాయో ప్రతి ప్రాణికి కూడా నీ వల్లే జరుగుతోంది, అంతా నీ వల్లే అని చెప్తున్నావు కదా, మరి ఈ కప్పకి ఆహారం అనేది ఎలా అందుతోంది అని అడుగుతారనమాట ఈయన సమర్థ రామదాసు. అడిగితే అప్పుడు గర్భభంగం అవుతుంది ఈ శివాజీ మహారాజుకి. ఈ కప్పకి ఏంటంటే, ఈ కప్పకు కావాల్సిన సూర్యరశ్మిని కానీ వెలుగుని కానీ, అంటే అది ధ్వజస్తంభంలో ఉన్న దానికి ఏ టైంకి ఎప్పుడు ఏం కావాలి అనేది భగవంతుడు అని చూసుకుంటున్నారు, దాని పని అది నిర్వర్తిస్తోంది అని చెప్పి ఆయన చెప్తారనమాట సమర్థ రామదాసు. సో ఏంటంటే సంచిత కర్మలో మనకి ఏం చేసాం అనేది తెలీదు, కాకపోతే ఆ కర్మఫలం అనేది మన మనసుకు అనేది వస్తూ ఉంటుంది అనమాట, తెలుస్తూ ఉంటుంది ప్రతి యాక్షన్లో. దాన్ని సంచిత కర్మ అంటాము. అది పాస్ట్లో జరిగింది. ఆ నెక్స్ట్ వచ్చేసరికి ప్రారంధ కర్మ. ఇది మనం దైనందిన లైఫ్లో వాడుతూనే ఉంటాం, ఇదంతా నా ప్రారంధం అని అంటూ ఉంటాం. అంటే ప్రారంధం అంటే ఎవరిగా వాడు చేసుకున్నది, అట్ ప్రజెంట్ అనుభవిస్తున్నది. జనరల్గా ప్రారంధ కర్మ అంటే మనం ఇప్పుడు ఏవైతే పనులు చేస్తున్నామో దాని ఇమీడియట్ రియాక్షన్ అనేది మనకు అక్కడ తెలిసిపోతూ ఉంటుంది అనమాట, దాన్ని ప్రారంధం అంటాము. జనరల్గా ప్రారంధ కర్మకి ఏంటంటే మనం జపం కానీ పూజ కానీ, అంటే ఏవైతే మనకి ఆధ్యాత్మిక చింతన పట్ల ఎవరికైతే ఏవైతే భావాలు ఉన్నాయో వాటిని చేయటం ద్వారా కర్మ తీవ్రత అనేది కొంత తగ్గుతుంది. ఏదైతే ప్రారంధం అనేది ఉందో దాన్ని మనం కొంచెం తగ్గించుకోవచ్చు. కర్మని అనుభవించాలి, కాకపోతే ఆ తీవ్రతని మనం తగ్గించుకోవచ్చు. సో ప్రారంధ కర్మ ఏంటంటే అట్ ప్రెజెంట్ మనం అనుభవిస్తున్న కర్మ అన్నమాట. అయితే ప్రారంధ కర్మ గురించి మనకి రమణ మహర్షి ఒక గొప్ప కొటేషన్ చెప్పారనమాట. జనరల్గా అది మనందరికీ తెలిసిందే, జస్ట్ మీకు ఊరిని గుర్తు చేస్తాను. కర్త అనేవాడు ఏంటంటే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నారు. అంటే కర్త అంటే ఇక్కడ మనం అర్థం చేసుకునే ఏంటంటే సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. ఏదైతే జరగాల్సి ఉందో అది కంపల్సరీ జరిగే తీరుతుంది. అంటే మనకి ఏదైతే లిఖితంలో ఉందో అది మన విధి అనుసారం అది జరుగుతూనే ఉంటుంది. ఏదైతే జరగదో, నువ్వు ఎంత ప్రయత్నించినా ఏదైతే జరగదో అది జరగదు, దాని గురించి మనం ఏమీ వరీ అవ్వక్కర్లేదు. ఇవన్నీ చూస్తూ మౌనంగా ఉండాలి అని చెప్తారు. అయితే పై 2 పాయింట్లు మనకు అర్థమవుతుంది. మనం చాలామంది చూడండి, మన యాంబిషన్ తీసుకుంటాం, మ్యాక్సిమం ట్రై చేస్తాం, ఇంకా రాదని విసుగొచ్చి వదిలేస్తాం అనమాట. జరిగేది అనుకోండి, మనకు నిజంగా లక్ అనేది ఉంటే తొందరగానే మనకు అది తీరిపోతుంది. అంటే ఏదైతే జరుగుతుందో అది తీరుతుంది, జరగదు కూడా అలాగే జరగదు. కాకపోతే 3వ పాయింట్ మనెవరికి అర్థం కాదు. ఎందుకంటే మౌనంగా ఉండటం మేలు, సాక్షిభూతంగా చూస్తూ ఉండాలి. అది మనకి ఎవరికి డిక్షనరీలో ఉండదు. ఎందుకంటే జనరల్గా మనం మౌనంగా ఉండలేము అనమాట. ఏదో ఒకటి పరనింద అనేది అంటూ ఉంటాం. ఇప్పుడు జనరల్గా ఒక లక్ష్యం గురించి మనం పాటుపడుతున్నాం అనుకోండి, అది రాలేదు, అయితే బాస్ మీద తిడతాము, లేకపోతే ఆ సిచ్యుయేషన్ని మనం అవమానిస్తాము, మనతో ఉన్న వాళ్ళ మీద బ్లేమ్ అనేది నెట్టేస్తాము, లేదా మనల్ని మనం నిందించుకుంటాము, ఆత్మనిందిత భావంలోకి వెళ్ళిపోయి. 2 తప్పే. అయితే ఏదైతే ఉందో అది జరిగి తీరుతుంది. అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకుండే అవకాశాన్ని నిజాయితీగా ఉపయోగించుకుంటే ప్రారంధ కర్మ అనేది పాజిటివ్గా మనం అటైన్ చేయొచ్చు. రాకపోతే ఓకే అని కామ్గా ఉండాలి తప్పించి మనం ఆత్మనిందిత భావంలోకి వెళ్ళకూడదు, పరనింద కూడా మనం చేయకూడదు. సో ప్రారంధ కర్మలో ఈ పాయింట్ ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ప్రారంధ కర్మకు సంబంధించిన ఏవైతే కర్మఫలాలు అనేవి ఉన్నాయో వాటిని మనం పాజిటివ్గా అటైన్ చేయొచ్చు. ఇంకా 3rd వచ్చేసరికి ఆగామి కర్మ. జనరల్గా చూడండి, ఆగామి కర్మ అంటే ఏవైతే ఈ సంచితం ప్రారంధం ఉన్నాయో ఈ రెండింటిని మనం విశ్లేషణ చేసుకుంటూ ఇప్పుడు అనుభవిస్తున్నాం కదా, అది మన మనసుకు అర్థమైపోతుంది. అయితే ఆగామి కర్మకి ఏంటంటే మనం నిర్మాణం చేసుకోవాలి. అంటే నెక్స్ట్ జన్మ ఏది వస్తుంది అనేది మనకు జనరల్గా తెలియదు. సరే, ఇప్పుడు దుఃఖం అనిపిస్తున్నాం అనుకోండి, మనకు తెలుస్తుంది కదా ఏదో పాపం చేస్తుంటామని. సో ఇన్ ఫ్యూచర్ చేయకుండా ఇప్పుడు మంచి పనులు చేస్తూ ఉండాలి. అంటే ఆగామి కర్మకు సంబంధించి అది మన చేతుల్లో పని. ఎందుకంటే ఆగామి కర్మకి కొత్తగా ఇక్కడ నుంచి మన బ్రిడ్జ్ అనేది మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఒక బ్రిడ్జ్ మనం అటు ఇటు మనం చూసుకుంటే ఇది సంచితము, ఇది ఆగామి, మధ్యలో ప్రారంధము. సో ఎవరైతే ప్రారంధ కర్మ అంటే ఇది మనకు తెలుస్తుంది ఎట్ ప్రజెంట్ ఉన్నది. ఎట్ ప్రజెంట్ సంచితాన్ని మనం రిఫిల్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఫ్యూచర్లో ఏదైతే ఆగామి కర్మ ఉందో దాని బ్రిడ్జ్ అనేది మనం నిర్మించుకుంటూ ఉండాలి. అప్పుడు ఏంటంటే ఆగామి కర్మకి మనం మంచిగా పునాదులు వేసుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. జనరల్గా చూడండి, దీనికి సంబంధించి ఈ సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి సంబంధించిన ఒక చిన్న సంభాషణ మీకు చెప్తాను వాళ్ళు. అయితే పరీక్షిత్ మహారాజుకి మొత్తం ఈ కర్మ సిద్ధాంతాన్ని వివరించిన తర్వాత, అంటే మనకు భాగవతంలో సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి చెప్తారు కదా. అయితే ఈ పరీక్షిత్ మహారాజు అంటారు, కర్మ వల్లే
కదా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఏది మంచి కర్మ, ఏది చెడు కర్మ అనేది ఈ విశ్లేషణ చేసుకుంటూ ఈ జన్మంతా ఉండే బదులు అసలు కర్మ చేయకుండా ఉంటే ఏ బాధ ఉండదు కదా అని అడుగుతారనమాట పరీక్షిత్ మహారాజు. అప్పుడు సుఖమహర్షి చెప్తారు, సరే నువ్వు ఏ కర్మ చేయట్లా, కూర్చున్నావు, ఆ కూర్చోవడం కూడా ఒక కర్మ, వింటున్నావు, చూస్తున్నావు, అవి కూడా కర్మలో ప్రక్రియలే. ఒకవేళ నువ్వు ఏమి చేయకుండా ఉన్నా సరే అది మళ్ళీ నీ ప్రారంభ కర్మలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని కర్మని మనం తప్పించుకోవడం అనేది ఉండదు, ఏదో ఒక కర్మ అనేది చేస్తూ ఉండాలి. కాకపోతే ఏంటంటే ఆ కర్మ ఫలితాలు కూడా భగవంతుడికి ఇచ్చేస్తూ ఉండాలన్నమాట. కర్మ చేయకుండా మామూలుగా కూర్చుందామన్నా అది మనకు వీలు కాదు. సో మన దైనందిన లైఫ్లో ఈ కర్మ సిద్ధాంతం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ఈ 3 కర్మలు మనకి ఇప్పుడు అర్థమయ్యాయి కాబట్టి ఈ 3 కర్మల ద్వారా పాస్ట్లో ఉన్నదాన్ని మనం అది ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఫ్యూచర్లో వచ్చే ఆగామి కర్మ మన చేతిలో ఉంది కాబట్టి దాన్ని మనం ఎలా నిర్మించుకోవాలి అనేది, అసలు ఎలా నిర్మించుకుంటే ఎలా బాగుంటుంది అనేది కూడా మనం నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. మన నెక్స్ట్ క్లాస్లో ఈ కర్మ సిద్ధాంతానికి సంబంధించి ఇవే కాకుండా అంటే శరీరం ద్వారా చేసే కర్మలు ఎలా ఉంటాయి, మానసికంగా చేసే కర్మలు ఎలా ఉంటాయి, వాక్కుతో చేసే కర్మలు ఆ ఫలితాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనం నేర్చుకుందాము. నమస్తే.